మనకి మన మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన కేసులు పెట్టమన్నప్పుడు కూడా వీరి పేరుతోనే ఉత్తర్వులు వచ్చాయి. వారు అదే లోకేష్ గారి వీడియో చూశాను, ఆయన ఎక్స్లో పెట్టినటువంటిది, ట్విట్టర్లో పెట్టిన వీడియో చూశాను. దాని ఆధారంగా ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా ఆయన మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు, ఎలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టారు, ఇప్పటి వరకు పెట్టకపోతే ఎప్పుడు పెడతారు, వెంటనే అరెస్ట్ చేస్తారా లేదా అని ఉత్తర్వులు ఇచ్చారు. మళ్ళీ అదే పేరు కనిపించింది. సరే, మంచి ఉత్తర్వులే. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎన్నికల కమిషన్లో పనిచేసే వాళ్ళు అంటే మామూలు వాళ్ళ సార్ వాళ్ళు? ఎట్లా వచ్చిందని చెప్పి అడగాలి సార్. ఆ వీడియో బయటకి ఎట్లా వచ్చిందని చెప్పి ప్రశ్నించి అధికారులందరికీ మెమో ఇష్యూ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చాలా పెద్దవాళ్ళు సార్, కేంద్ర ఎన్నికల సంఘం అధికారులుగా సార్. మనం అట్లాంటివి ఏమి అడగకూడదు, వాళ్ళని క్వశ్చన్ చేయకూడదు. కాకపోతే మన లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఏదో డిబేట్లు పెట్టుకోవడానికి తప్పిస్తే మనం వాళ్ళని అంత పెద్ద. ఈశ్వర్ గారు, ఈ సందర్భంగా మీకు మాట చెప్తాను వినండి. ఆ రోజుల్లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు వాయిస్ బయటికి వస్తే వాయిస్ బయటికి ఎట్లా వచ్చిందని ప్రశ్నిస్తారు వాళ్ళు. అప్పుడు చంద్రబాబు నాయుడు వాయిసా కాదా అనేది బయట పెట్టినప్పుడు వాయిస్ ఎట్లా బయటకు వచ్చింది, అది ఇల్లీగల్ అంటారు. ఇప్పుడు లోకేష్ ట్విట్టర్ లో మాత్రం వీడియో పెడితే దాన్ని ఇల్లీగల్ అనరు. అది అక్కడ ఒక స్టాండ్ తీసుకుంటారు, ఇక్కడ ఒక స్టాండ్ తీసుకుంటారు. అక్కడ చంద్రబాబుది వాయిసా కాదా అనేది కూడా అక్కడ పేర్కొనరు. అసలు అది వీడియో బయటకు ఎట్లా వచ్చిందని, ఆడియో బయటకు ఎట్లా వచ్చిందని అడుగుతారు. ఇక్కడ వీడియో బయటకు ఎట్లా వచ్చిన సమాధానం చెప్పరు మళ్ళీ. రైట్. ఈ నెల 25వ తారీఖున CEO మీనా కుమార్ గారు ఇచ్చినటువంటి, ముఖేష్ కుమార్ మీనా గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏమున్నాయి ఇందులో అయ్యా అంటే, the facilitation centers are set up by the respective returning officers and the officers for attesting the declaration of the electors are designated by the returning officers. Hence, to deal with any doubt with respect to the attestation issue and for verification in case required, the specimen signatures along with names and designations of all the attesting officers deployed at the facilitation center shall be obtained and shared with the district election officers of all other districts immediately. ఇక్కడ సంతకం పెట్టి ఆయన డిజిగ్నేషన్ రాయకపోయినా పర్వాలేదు, ఆయన పేరు రాయకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా అది ఎన్నికల నిబంధనలో ఉంది. రాయకపోయినా పర్వాలేదు. అసలు ఏం పని ఉంది సార్ అధికారులకి? సీలేయడమే కదా సార్ పని. దాన్ని ఎందుకు మిస్ అవుతారు? మిస్ అయినా ఓట్లు చెల్లుతారు. ఏం పని ఉంది సార్ వీళ్ళకి? సరే, ఏదో ఒకటి రెండు పొరపాటు జరుగుతుందనే కదా కేంద్ర ఎన్నికల సంఘం కొంత సవరించింది. అయ్యా, నువ్వు సీలు వేయకపోయినా పర్వాలేదు, నువ్వు సిగ్నేచర్ పెట్టిన తర్వాత నీ స్వదస్తూరితో, నీ హ్యాండ్ రైటింగ్తో, నీ చేతితో నీ పేరు రాయి, కింద నీ డిసిగ్నేషన్ రాయి అని 2023 జూలై 19న మార్గదర్శకాలు కొంత సడలించింది. ఆ రోజు ఎవరు అడగలేదు కాబట్టి అదే మార్గదర్శకాలు అలా నడుస్తున్నాయి. అసలు వీళ్ళు ఎందుకు ఇన్ని ఫామ్లు ఇచ్చి, ఫామ్ 13A అంట, 13B అంటే ఈ ఫామ్లు ఇస్తున్నప్పుడు సీల్ వేయడానికి వచ్చినటువంటి కర్మేం సార్? వేస్తే అయిపోయేది కదా. పోనీ వేయలేదు, దానికి కూడా కొంత వాళ్ళు సడలింపులు ఇచ్చారు. సరే, అది కూడా అవసరం లేదని కొత్తగా ఈ రాష్ట్రంలో మాత్రమే తీసుకురావడం ఏంటి మీనా కుమార్ గారు? ఇది అర్థం కాని విషయంగా మారిపోయింది. ఈ ఉత్తర్వులు ఏంటో ఎవరైనా సరే సంతకం పెట్టేస్తే చాలట. అంటే ఇక్కడ పురుషోత్తం రెడ్డి గారి ఓటుకు సంబంధించి, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి నేను సంతకం పెడతాను. నేను ఎవరు? నాకున్న అధికారం ఏంటి? నా పేరేంటి? నా డెసిగ్నేషన్ ఏంటి? ఇవేవి అవసరం లేదట. ఒక సంతకం ఉంటే చాలట. ఆ సంతకం పెడితే చెల్లుతుందా ఆ ఓటు అనంటే చంద్రబాబు గారు అడిగారు, సంతకం పెడితే చాలని అన్నారట. పురుషోత్తం రెడ్డి గారు, ఇక్కడ రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎలక్షన్ కమిషన్ మన స్టేట్ CEO గారు ఒకవైపు విత్డ్రా అవుతున్నారని చెప్పారు కోర్టుకి. అంటే తప్పు చేశానని ఒప్పుకున్నారా? ఇది పొరపాటున వచ్చిందని అనుకున్నారా? లేదా అభ్యంతరం వచ్చింది కాబట్టి విత్డ్రా అవుతున్నారన్నారా? ఏదైనా అననివ్వండి, విత్డ్రా అయ్యారు అంటే ఎంతో కొంత ఇక్కడ పొరపాటో, తప్పిదమో, లేకపోతే ఇంకొకరికి అవకాశం కల్పించేలా పక్షపాతమో ఏదో ఉంది కాబట్టి న్యాయస్థానం ముందు తలదించుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి విత్డ్రా అవుతున్నామని చెప్పారు సార్. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆయన సమర్థిస్తూ రిలీజ్ చేసినటువంటి ఉత్తర్వులకు సంబంధించి సమాధానం ఏంటి దొంగ నాటకం? ఇక్కడేమో న్యాయస్థానంలో ఒక అడుగు వెనక్కేస్తారు, కుట్రపూరితంగా 2 అడుగులు ముందుకేస్తారు. వెనక్కి పోయినట్ట, ముందుకు పోయినట్ట. ఇది ఈశ్వర్ గారు, ఇక్కడ రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తే అర్థం చేసుకోవచ్చు, అది వాళ్ళ లక్షణం. ఎలక్షన్ కమిషన్ కూడా వ్యూహ ప్రతివ్యూహాలు అంటే దాని అర్థం ఏముంది? రాజకీయ పార్టీలైనా ప్రత్యర్థులైనా వాళ్ళు గందరగోళం ఉన్నప్పుడు డైరెక్షన్ ఇచ్చే ప్లేస్ లో, సమస్యను పరిష్కరించే ప్లేస్ లో ఎలక్షన్ కమిషన్ ఉండాలి. అసలు ఎలక్షన్ కమిషనే సమస్యకు కారణంగా మారిపోతే అంతకన్నా దురదృష్టకరం నుంచి ఇంకోటి లేదు. అంటే న్యాయపరమైన భాషలో వాళ్ళు ఇరువురు మాట్లాడతారు, నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. నాకున్న కామన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేది ఏంటంటే, ఎవరికి పోస్టల్ బ్యాలెట్? ఈశ్వర్ గారు, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకి, అంటే ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించే ఉద్యోగులకి ఇచ్చిందే పోస్టల్ బ్యాలెట్. ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఎన్నికల్లో ఉన్నట్టు గైడ్ లైన్స్ ప్రకారం సంతకం, డిజిగ్నేషను, సీలు
వేయాలని వేయించుకోవాలని తెలియకపోతే దాని అర్థం ఎట్లా అర్థం చేసుకోవాలి? వీళ్ళు ఏమి ఎన్నికలు జరిపిస్తారు? కరెక్ట్. ఈ 3 ఉన్నాయి, 3 పార్టీ వాళ్ళు ఆడ ఉన్నది గెజిటెడ్ ఆఫీసరు ఆ పని చేయాలి, ఆ పని చేయకపోతే తను చేయించుకోవాలి. ఈ 2 చేయలేని ఎన్నికల ఉద్యోగం నిర్వహించే వాళ్ళు ఆడేం చేసుకుంటారు? కాబట్టి దీన్ని మినహాయింపు ఇవ్వచ్చా? పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఉదాహరణకు నేను మా పోలింగ్ బూత్ లో పోయి ఓటేస్తాను ఈశ్వర్ గారు, నేను ఒక పార్టీకి అనుకొని వేస్తాను, దురదృష్టం పొరపాటును బై మిస్టేక్ ఇంకో పార్టీకి వేసేస్తాను. మళ్ళీ నేను అడుగుతాను, నేను పొరపాటు చేశానండి, నన్ను అర్థం చేసుకొని నేను పలానా పార్టీ అనుకుంటే ఇంకో పార్టీకి వేసేసాను, నాకు ఇంకొక అవకాశం అంటే ఇస్తారా ఒక సాధారణ పౌరుడికి? ఎవరు? అంటే సాధారణ పౌరుడికి లేని ఎసులుబాటు ఎన్నికల నిర్వహించే చాలా అద్భుతమైన వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను. నేను సామాన్యమైన ఓటర్ని, లోపలికి పోతే 4 దశల్లో నేను ఈవీఎం దగ్గరికి వెళ్ళాలంటే 4 దశల్లో ఒకరిని దాటుకొని వెళ్ళాలి. ఇందులో మన వేలికి ఇంకు పూస్తారు ఒకరు. వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తున్నారు కదా, వాడు మర్చిపోతే ఎలా సార్? వీళ్ళేమో రిటర్నింగ్ ఆఫీసర్లు, గెజిటెడ్ ఆఫీసర్లు మర్చిపోవచ్చట సంతకం పెట్టడం, సీల్ వేయడం. మనకెవరు మర్చిపోరే అక్కడ? వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారే. ఏ ఒక్క ఓటర్కైనా ఈ ఇంకు పోయడం మర్చిపోయారా వాళ్ళు? లేకపోతే మన పేరు చూసుకొని, మన సీరియల్ నెంబర్ చూసుకొని, మన పేరు వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే పురుషోత్తం రెడ్డి గారు అనగానే ఇక్కడ 3 పార్టీలో 4 పార్టీలు ఏజెంట్లు కూర్చుంటారు, ఎస్ ఆయనే పురుషోత్తం రెడ్డి అని చెప్తారు. సక్రమంగా జరుగుతోంది కదా. పోస్టల్ బ్యాలెట్కి మాత్రం అధికారులు సంతకాలంట, ఈ పెట్టకపోయినా పర్లేదట, సీలేకపోయినా పర్లేదట, లేకపోతే వాళ్ళు డిజిగ్నేషన్ రాకపోయినా పర్లేదట. ఇక్కడ మాత్రం వేలకి ఇంకు పోయకుండా ఒక్క అధికారైనా ఉన్నారా? ఎంత జాగ్రత్తగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మరి వీళ్ళకేమైంది? ఎందుకు సంతకాలు పెట్టరు, ఎందుకు డిజిగ్నేషన్ రాయరు, ఎందుకు పేర్లు రాయరు, ఎందుకు సీల్ వేయరు? నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఒక నిరక్షరాస్యుడు, ఒక అమాయకుడైన ఓటర్ కి సెల్ పరీక్ష చేసి ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ వరకు చేస్తున్నారే, ఎక్కడ మిస్టేక్ చేస్తే అంగీకరించరే, ఎన్నికలు నిర్వహించే విధులు బాధ్యతలు చేపట్టిన అధికారులకు ఇన్ని మినహాయింపులు ఎట్లా వస్తాయి? మీరు ఈ కనీసం స్టాంప్ వేయాలని లేకపోతే సంతకం పెట్టాలని డిక్లరేషన్ ఇవ్వాలని ఆయన తెలియకపోయినా, ఓటర్గా నా బాధ్యత కదా, నేను ఎన్నికలు నిర్వహించే ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కదా, నేను అవన్నీ ఉన్నాయో లేవో చూసుకొని నా ఓటు వేసుకోవాలి కదా. వేసుకోలేనప్పుడు అది ఫెయిల్ అయినట్టే కదా. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సాధారణ పౌరుడికి ఎట్లాంటి నిబంధనలు వర్తిస్తాయో వాళ్ళు. రెండోది, నిబంధనలు మనం అడగట్లేదు, మీరే పోస్టల్ బ్యాలెట్ ఎలా ఉండాలో మీరు ఒక నిబంధనలు ఇచ్చారు, మళ్ళీ సడలింపు ఏంటి? ఈ సడలింపు మిగతా ఓటర్లకు ఇస్తారా? ఇది వాళ్ళు ఆలోచించారు. రెండో విషయం, పోస్టల్ బ్యాలెట్ ఈ రోజు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఈశ్వర్ గారు గొడవలకు దారితీస్తుంది, ఘర్షణకు దారితీస్తుంది పార్టీల మధ్య. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు ఓటు పడకపోతే నేను ఎదురు వ్యక్తి దాన్ని ఎట్లా డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తున్నది రాజకీయ పార్టీ లక్షణం. నాకు పడబోతే మీరు నిర్ణయం, మీకు పడితే నేను డిస్టర్బ్ చేస్తాను. ఇట్లాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పార్టీల మధ్య గొడవలు జరగకుండా చూడాల్సిన హేతుబద్ధమైన నిబంధనలు రూపొందించాల్సిన ఎలక్షన్ కమిషన్ మీరు వ్యూహ ప్రతివ్యూహాలు వేస్తా కోర్టులో విత్డ్రా చేసుకోవడం, మళ్ళీ కొత్తది ఇవ్వడం. ఇంకొకటి నేను చూశాను మెమోలో ఈశ్వర్ గారు, వాళ్ళు ఏమంటారంటే 23వ సంవత్సరం ఇచ్చినటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు మరియు రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్న గైడ్ లైన్స్ బుక్ అంట, ఆ బుక్ ప్లస్ నేను ఇచ్చిన మార్గదర్శకాలు వాటికి భిన్నంగా ఉంటే అవే చెల్లుతాయంట. ఏం గందరగోళం ఈశ్వర్ గారు ఇది? ఎందుకు ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ కి స్వేచ్ఛ ఇస్తున్నారా? రిటర్నింగ్ ఆఫీసర్ ఇవన్నీ చూసుకోవాలన్నా? గందరగోళం పై మీరు హెడ్ క్వార్టర్ లో ఉండే వాళ్ళు కింద వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి, కానీ మీరు చూసుకోండి. ఏం చూసుకునేది? ఈ 2-3 ఆప్షన్స్ ఏంటి? కింద వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఆ అధికారిని తప్పు చేసిన, అధికారి పక్షపాతం వహించిన, రాజకీయ పార్టీ ప్రతినిధులు గొడవలు దిగిన పోస్టల్ బ్యాలెట్ సవ్యంగా జరుగుతుందా? హాఫ్ అన్ అవర్ లో ముగించాల్సిన పోస్టల్ బ్యాలెట్ ఎలక్షన్ కమిషన్ ఇదే విధంగా వస్తే టైం తీసుకుంటుంది, గొడవలు దారితీస్తుంది, ఘర్షణలు దారితీస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నిర్మాణాత్మకంగా మీరు చెప్పదలుచుకుంది సూటిగా చెప్పండి తప్ప ఎక్కడికక్కడ ఎసులుబాట్లు కల్పించుకుంటా పోవడం, ఆర్ఓల పై నెట్టేయడం, రెండు సరిచూసుకోవాలంట. ఏంటి సరిచూ? నాకు ఆ పదం అర్థం కావట్లేదు సార్. స్పెసిమెన్ సిగ్నేచర్స్ ఉంటాయంట, అంటే వాళ్ళకి డిజిటల్ ఏదో తెచ్చి పెట్టుకుంటారు, వాటితో సరిపోల్చుకుంటారట ఇక్కడ పెట్టుకుని. అవునా కాదా, అతనే కాదా అన్నది. అంత అవసరం ఏమొచ్చింది? నాకు ఇష్టం లేదు మీ ఈశ్వర్ గారు అది కాదంటాను. నేనే అప్పుడేం చేస్తాను? ఏం చేస్తాము? రెండోది ఏంటంటే, ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాంట్లో నేను ఇచ్చిన మెమోకు ఆడ బుక్ కి తేడా వస్తే బుక్ ఫైనల్ అంట. నాకు అర్థం కాలేదు, ఈ పాయింటే అర్థం కాలేదు.